ఈ ప్రయాణం ముందుకు సాగకుండా నిర్దాక్షిణ్యంగా నీ జీవితం మునిగిపోవాలని చెప్పి చూస్తున్నాడు. మేలుకరంగా బతుకుదామని ఏదైనా తోటలో ఇద్దరు మొదలు పెట్టిండ్రు వాళ్ళ జీవితాన్ని. వాళ్ళెవరు? ఆదాము. మేలుకరంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని వాడేం చేశాడు? మేలుకరంగా ఉండనీయకుండా కీడుకరంగా మార్చాడు. వాడికి చెప్పిన మాట ఏంటిదో చెప్పిన, దేవుడు చెప్పిన ప్రసంగం చూడండి, ఎంత లాంగ్ మెసేజ్ దేవునిది. మీరు ఆ పండు తినదినమున మీరు నిశ్చయముగా చచ్చేదరు. ఇది దేవుని ప్రసంగం. సాతాను గడి షార్ట్ మెసేజ్, దేవునిది పెద్దది, సాతాను చిన్న ప్రసంగం. వాడి ప్రసంగం ఏంటి? మీరు సావనే సావరు, హల్లెలూయా. దీనికి ఆమె అప్పగించుకుంది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సర్వనాశనమైంది. చిన్న ప్రసంగం, చిన్న మాట. దేవుడు చెప్పిన అరే ఆ పండు తిను తిని, ఎంత సస్టైన్ తీసుకొని మాట్లాడారు చూడండి. ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఎంత డైలాగ్ అది, వాడి మాట. మీరు చాలు సిస్టర్, థ్యాంక్ యూ గారు. అప్పటికప్పుడు ఆ ఉపదేశానికి ఆమె అప్పగించుకుంది, బాప్తిసం తీసుకుంది, సర్వనాశనం అయింది. ఆమె నాశనం అయింది కాక వాళ్ళ ఆయన దగ్గర కూడా తీసుకొని ఇచ్చింది. 4 కాయలు, నువ్వు కూడా నాశనం కానీ ఆయన